హ్యాపీ బర్త్డే. ఏదో పక్కా పల్లెటూరు, చుట్టూ అలకాజనం, అనుమానం లేకుండా ఆనవాళ్ళు తెలియకుండా బాగానే సెట్ చేసుకున్నాడు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పెట్టారో నాకు ఇమీడియట్ గా తెలియాలి. యా, కానీ ఇది వైరల్ అయిన వీడియో మేడం. సోర్స్ వీడియో ఐపీ అడ్రస్ పట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. వి జస్ట్ గాట్ 24 hours. ఓకే మ్యామ్. వాడి లొకేషన్ తెలిసిన మరుక్షణం ఈ నాటకానికి తెర పడిపోతుంది. ఇంకా మిగిలింది 2 రోజులే. వి కాంట్ డూ ఎనీథింగ్. వాడు సీఈఓ అవుతాడు, మనం వెళ్ళి ఫ్లవర్ బొకే ఇచ్చేద్దాం. వాడు జస్ట్ గంట ముందు దొరికినా చాలు, వాడి బండారం మొత్తం బయట పడిపోతుంది. బట్ హౌ? వాడెక్కడ ఉన్నాడో తెలిసిన మరుక్షణం అన్ని టీవీలో వాడి గురించి న్యూస్ వెళ్ళిపోతుంది. రిపోర్టర్లు అందరూ వాడి మీద ఎగపడతారు. వాడి ఐడెంటిటీ ప్రపంచానికే తెలిసిపోతుంది. వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. నమస్తే అన్న, చెప్పండి అన్న, బాగున్నారా? రేయ్ కృష్ణ, నువ్వు నా దగ్గర యాక్టింగ్ చేయకు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటే మినిస్టర్ అయి ఉంటానరా? దేని గురించి అన్న? మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో నేను ఏ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్. పూల రైతులు పిఎంకు పెట్టిన లెటర్లో పార్లమెంట్ దాకా వెళ్ళాయి. అది పెద్ద రచ్చ అవుతుంది. సెంట్రల్ నుంచి ఓ కమిటీ వస్తుంది. వాళ్ళు వచ్చాక ఏదైనా తేడా జరిగిందనుకో బిడ్డ, నీకు ముందే చెప్తున్నా, నువ్వు నీ కొడుకు ఇద్దరు వాలంటీర్లుగా చేయడానికి కూడా పనికి రాకుండా చేస్తా. జాగ్రత్త. అన్నా, నేను చూసుకుంటా అన్నా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను బాబు. అమ్ము నీ గురించి బాగా చెప్పింది. అన్నట్టు ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడా? నాంపల్లి. అవునా? నాంపల్లి దగ్గర పబ్లిక్ గార్డెన్స్ ఉంది కదా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసు తెలుసా నీకు? అక్కడికి వస్తుంటాం మేమంతా. అబ్బా నాన్న, నేను చెప్పాను కదా, రాముకి ఇవేం తెలీదు. చదివింది 5వ తరగతి. చదువుదే ఉందమ్మా, నీతి నిజాయితీ ఉండాలి గాని. ఇంకా నేను వచ్చేసాగా, కొన్ని పనులు నేను చూసుకుంటా. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఇన్ని రోజులు అదే కదమ్మా చేసింది. సరే, రా. అలాగే పదండి. చెప్తా నా కొడక, వాళ్ళంతగా తెగిస్తుంటే మీరేం పీకుతున్నారా? వాళ్ళకంత తెలివి వచ్చిందంటే వాళ్ళ వెనక ఎవడో ఒకడున్నాడు. మొత్తం మన వాళ్ళని దించు. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. ఆ కమిటీ ఏదో వచ్చి వెళ్లేదాకా ఒక్కడు కూడా నోరు తెరవడానికి వీల్లేదు. వాళ్ళు వెళ్ళిన మరుక్షణం దానికి కారణమైన వాళ్ళు ఒక్కడు కూడా మిగలకూడదు. అర్థమైందా? సార్, వీడియో లొకేషన్ దొరికింది సార్. ఎక్కడా? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న రాయపులంక అనే గ్రామం. మంగా అనే అమ్మాయి తన మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి అప్లోడ్ చేసింది. రాజమండ్రి దగ్గర రాయపులంక. మై డియర్ బ్రదర్, యువర్ టైమ్ ఇస్ అప్. ఏంటి ఇప్పుడు ఈ అడ్రస్ తీసుకువెళ్ళి మీ అమ్మకి ఇస్తావా? అవును, మమ్మీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ సెట్ చేసింది. వాడు ఇంకా తప్పించుకోలేడు. తప్పించుకుంటాడు, ఐఎమ్ ష్యూర్. రేపేం జరిగినా మీ బాబాయ్ తన కొడుకుని సీఈఓ చేయడానికి సర్వశక్తులు ఉపయోగిస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏదైనా చేయగలిగేది నువ్వొక్కడివి. ఏదైనా. చెప్పండి బాబు. వాడు రాజమండ్రి దగ్గర రాయపులంకలో ఉన్నాడు. ఇమీడియట్ గా వెళ్ళండి. అలాగే బాబు. దొరికాడ్రా నా కొడుకు. రాయపులంక తిప్పరబండి. రాము, ఇలా రానాయనా. కూర్చో బాబు. వచ్చే వారం పెద్ద పార్టీకి తోట కౌలుకి ఇచ్చేసి ఇంటి మీద ఉన్న లోన్ తీర్చేయాలనుకుంటున్నాం. అది మాత్రం ఎన్నాడని కష్టపడుతుంది.
ఆ మందుల డబ్బా అందుకో నాయనా. దానికేమో పట్నంలో ఉద్యోగం చేస్తూ నన్ను బాగా చూసుకోవాలని ఆశ. అందరినీ నమ్ముతుంటుంది. దానిలో నెబులా అనే టాబ్లెట్ ఉంటుంది. చించి నాయన. అన్నట్టు ఆ నర్సయ్య పొలంలో గాలిమర కట్టా ఉంటగా. ఈ అమాయకురాలి ఈ ఊరిని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేద్దాం అనుకున్నావు. 5వ తరగతి కూడా చదవని నీకు ఇంగ్లీష్ మందుల పేర్లు ఎలా తెలిసాయి? సైన్స్ స్పెల్లింగ్ కూడా తెలియని వాడివి అంత పెద్ద విండ్ మిల్ ఎలా కట్టగలిగావు? ఇక్కడ మనుషుల్ని ఊరి జనాల్ని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. నువ్వెవరో, ఎందుకు వచ్చావో, ఏం చేస్తున్నావో నీకు తప్ప ఎవరికీ తెలియదు. ఇంత అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది. కానీ నువ్వు ప్రతిరోజు మోసం చేస్తూనే తింటున్నావు. నువ్వు ఇన్ని రోజులు నన్ను మోసం చేసావా? చెప్పు. నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నా. నీలో ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్నా వీటన్నిటికీ సమాధానం చెప్పు. నాకు ఒక 2 రోజులు టైం, నీకన్నీ చెప్తా. ఏ ఈ 2 రోజుల్లో మా ఇద్దరిని చంపేసి వెళ్దామన్నా? ఛీ, నువ్వు ఇంత మోసగాడువా? దేవుడా, ఎంత గుడ్డిగా నమ్మానురా నిన్ను. బయటికి నడు. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. మళ్ళీ ఇంకెప్పుడు కనిపించకు. బాబు, మీరిక్కడున్నారా? మీకోసం ఊరంతా ఎతుకుతున్నావు. నిన్నే దేవుడు పంపాడో తెలియదు కానీ నువ్వు చేసిన పని వల్ల ప్రభుత్వమే దిగొచ్చింది. మా గోడు వినడానికి ఢిల్లీ నుంచి కమిటీ వస్తుందంట. మా కష్టాలు వాళ్ళతో చెప్పుకుంటే మాకు మంచి జరుగుతుందంట. కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కబురు వచ్చింది బాబు. చాలా మంచిది. మీ కష్టాలు గట్టెక్కితే అదే చాలు. వాళ్ళకంతా వివరంగా చెప్పండి. వెళ్ళండి. అదేంటి బాబు వెళ్ళి రమ్మంటున్నావు? నువ్వు రాకుండా మేము ఎలా వెళ్తాం? అవునన్నా, నువ్వు మాతో ఉండాలా. అక్కడికి వచ్చేది పెద్ద సార్లు. ఎవరితో మాట్లాడాలో, ఏం మాట్లాడాలో నువ్వు ఉంటేనే పని అవుతుందన్నా. వాళ్ళు పిలిచింది మిమ్మల్ని, మీ ఊరు వాళ్ళని. నేను అక్కడికి రాకూడదు. అదేంది బాబు అలా అన్నావు? నీది ఊరు కదని ఎవరన్నారు? నువ్వు మావాడివి. శరసాల్లో పుట్టిన శ్రీకృష్ణుడు రేపల్లే రాలేదా? అయోధ్యలో పుట్టినంత మాత్రాన శ్రీరామచంద్రుడు ఈ లోకానికి దేవుడు కాకుండా పోతాడా? నువ్వు మా మనస్సాక్షి, మా ధైర్యం. అలా కాదు బాబాయ్, నేను అక్కడ మాట్లాడడం పద్ధతి కాదు. నువ్వెవరు, నీకేం సంబంధం అని అడిగితే నేనేం చెప్పాలి? శభాష్ రాంజీ, మాటలు రాకపోయినా మంచి మాట చెప్పావు. నీకు ఈ ఊరితో సంబంధమే కదా బాబు కావాలి. ఈడికున్న ఎకరం తోట కూడా నీకు రాసిస్తాడంట. ఇప్పుడు నువ్వు కూడా మాలో ఒకడివి. నాకున్న 2 ఎకరాల్లో ఎకరం రాసిచ్చేస్తాను బాబు నీకు. నాకున్న 3 ఎకరాల్లో సగం నీదే బాబు. చూసావన్నా, క్షణం క్రితం వరకు నాకేం ఒక్కుందన్నా. ఇప్పుడు మా అందరికన్నా నువ్వే పెద్ద భూస్వామి. నిన్నెవడా నాపేది? నాకు అవేమొద్దు. మీరే నా కుటుంబం. నేను మీ ఇంట్లో ఒకండి. నీకు మనవణ్ణి, నీకు కొడుకుని, నీకు తమ్ముణ్ణి. నేను వస్తున్నా బాబాయ్, మీరు ధైర్యంగా ఉండండి. సంతోషం బాబు. ఇక మేము బయలుదేరుతాం. రేపు పొద్దున్నే 9 గంటల కలెక్టర్ ఆఫీస్ బంగ్లా దగ్గర కలుద్దాం. వస్తాం బాబు, మర్చిపోకండి. రేపటితో మన కష్టాలన్నీ తీరిపోతాయి.